అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. భారతదేశ ఆధ్యాత్మిక పటంలో కొల్హాపూర్ ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఈ పుణ్యక్షేత్రం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉన్న శక్తివంతమైన ప్రదేశం. ఈ దివ్యమైన ఆలయం కేవలం ఒక నిర్మాణమే కాదు, అద్భుత చరిత్రకు, తరగని ఆధ్యాత్మిక కాంతికి నిదర్శనం. ప్రతి భక్తుని మనసుకు శాంతిని, ఐశ్వర్యాన్ని కోరిన కోరికలకు తీర్చే శక్తి ఈ క్షేత్రానికి ఉంది. చరిత్ర పుటల్లో పురాణ కథలు ఈ వైభవానికి సంబంధించిన అద్భుతాలను ఇప్పుడు తెలుసుకుందాము. కొల్హాపూర్ వైభవం. కొల్హాపూర్ మహాలక్ష్మిని అంబాబాయి అని కూడా భక్తితో పిలుస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. ఇది 108 శక్తి పీఠాలలో ఒకటిగా మరియు 6 ముఖ్యమైన శక్తి పీఠాలలో ముఖ్యమైనదిగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పూర్వం కొల్హాసురుడు అనే రాక్షసుడు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడు దౌర్జన్యాలతో, హింసలతో విసిగిపోయిన దేవతలు, ఋషులు తమను రక్షించమని దేవిని వేడుకున్నారు. అప్పుడు లోక కళ్యాణం కోసం భక్తులను రక్షించడానికి మహాలక్ష్మీదేవి భయంకరమైన రూపంలో అవతరించింది. ఆమె కొల్హాసురుడితో 9 రోజుల పాటు భయంకరంగా పోరాడి చివరికి అతన్ని సంహరించింది. మరణించే ముందు కొల్హాసురుడు తాను సంహరించబడిన ఈ స్థలానికి తన పేరును పెట్టమని దేవిని కోరాడు. అందుకే ఈ ప్రాంతానికి కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని ప్రతీతి. కొల్హాసురుడిని చంపిన తర్వాత దేవి స్వయంగా ఇక్కడ కొలువుదీరి భక్తులకు కరుణామయ రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారి విగ్రహం దాదాపు 7 అడుగుల ఎత్తులో నల్లటి శిలతో చెక్కబడి అత్యంత శక్తివంతమైన తేజస్సుతో ఉంటుంది. ఆలయము వాస్తుశిల్పం కూడా హేమాడ్ పంది శైలిలో అద్భుతంగా ఉంటుంది. ఇది శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం. అమ్మవారి తలపై ఉన్న నాగకిరీటం ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము కిరణోత్సవం జరగడం ఒక అద్భుతం. సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు అమ్మవారి పాదాల నుంచి మొదలై క్రమంగా ముఖంపై పడి తేజోమయంగా మారుతాయి. ఈ దివ్యమైన దృశ్యం ప్రకృతికి, అమ్మవారి శక్తికి ఉన్న అద్భుత అనుబంధాన్ని చాటి చెబుతుంది. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయ భక్తులకు భరోసా, శక్తిని ఇచ్చే ఆలయం. ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడం అంటే కేవలం అమ్మవారిని చూడడమే కాదు, వేల సంవత్సరాల చరిత్రను, మహాలక్ష్మి పరాక్రమాన్ని కళ్ళారా చూడడమే. ఈ శక్తిపీఠంలో అమ్మవారిని ధ్యానించడం వలన మనకు అపారమైన ధైర్యం, సంపద, సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలుపుతున్నారు.